ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిన్ను పట్టుకుందామని ఈ వేషంలో వచ్చినా నీ పునర్జన్మ ఆనవాలు తెలియకుండా బానే జాగ్రత్త పడుతున్నావు గాయత్రక్క. గాయత్రీదేవి అని పేరు పెట్టుకున్న ఈ పిల్ల వల్లనే గాయత్రక్క ఆత్మగాని తన పునర్జన్మ వివరాలు కాని తెలుస్తాయని గంటలమ్మ చెప్పింది. కాని ప్రతిసారి ఏదో ఒక తుంటరి పని వల్ల నా పని పూర్తి కావడం లేదు. ముందు దీన్ని బయటికి పంపించేయాలి. పెద్దత్తయ్య గారు, మీరు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇవాళ నేను చేయబోయే కొత్త ప్రయోగాన్ని మీరు కూడా ఆస్వాదించాలి. ఎందుకమ్మా అక్కయ్య ఆరోగ్యం పాడు చేస్తావా? అలా అంటారేంటి బాబాయ్? నా వంటలు తిని చాలా మంది మగవాళ్ళు వాళ్ళ భార్యలకి విడాకులిచ్చి ఫ్రీ బర్డ్స్ అయ్యారంట తెలుసా? అయ్యో, విడాకులిచ్చి స్వేచ్ఛగా ఉండటం ఏంటక్క? అది అర్థం చేసుకోవాలంటే కాస్తో కోస్తో జ్ఞానం ఉండాలి. నాకు లేదంటారా? నీకు ఇంకా అనుమానమా? రేయ్, ఎందుకురా రెచ్చగొడతావు? ముందు ఈ తింగరదాన్ని అనాలి. ఏదో ఒక ప్రయోగం చేయాలనొచ్చి అందరి మధ్య గొడవలు పెట్టేస్తూ ఉంటుంది. సరదాగా అంటుంది లేరా. మీరందరూ వచ్చారు, నైని ఎక్కడుంది? రాలేదే? వచ్చాను. నైని, ఏం చేస్తున్నావు? ఏంటా చేతిలో? రివాల్వర్ అని స్పష్టంగా తెలుస్తుంది కదమ్మీ, మళ్ళీ ఏంటని అడుగుతావెందుకు? అవునడు ఏంటని అడిగితే తుపాకీ అంటారని పేల్చి చెప్పగలదు. ఎవరికి గురిపెట్టావక్క? నాకా? నాకా కాదక్క, మరి పెద్దమ్మ గారు లలితాదేవి గారిని షూట్ చేయాలనుకుంటున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.